వెల్కమ్ టు ఎవ్రీ మైండ్ కనెక్ట్స్. అందరికీ నమస్కారం. నేను మీ మాయా. క్రెడిట్ కార్డుల వినియోగం ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బాగా పెరిగింది. పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక అవసరాలు క్రెడిట్ కార్డుల్ని తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇదే సమయంలో బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ కంపెనీలు కూడా క్రెడిట్ కార్డుల్ని వేగంగా జారీ చేస్తున్నాయి. ఈ ప్రక్రియకు సమయం కూడా బాగా తగ్గింది. క్రెడిట్ స్కోరు పెద్దగా లేకపోయినా తక్కువ లిమిట్తో అయినా క్రెడిట్ కార్డుల్ని జారీ చేస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డుల్ని జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. వాటిని మనం వాడాలి కాని అవి మనల్ని వాడేలా ఉండకూడదు. క్రెడిట్ కార్డుతో మీకు ఎంత ప్రయోజనం కలుగుతుందో చూసుకోవాలి. కొన్నిసార్లు బిల్ టైంకు కట్టకపోతే లేట్ పేమెంట్ ఫీజు కింద చాలా కట్టాల్సి వస్తుంది. ఇంకా జీఎస్టీ సహా చాలా ఛార్జీలే పడతాయి. మనకు తెలియని ఎన్నో ఛార్జీని కూడా వసూలు చేస్తుంటాయి క్రెడిట్ కార్డుల్ని ఉపయోగించి ఖర్చు చేసి. బిల్లు టైముకు కట్టకపోతే క్రెడిట్ స్కోరు కూడా తగ్గుతుంది. ఇది మళ్లీ ఇతర లోన్లు రాకుండా అడ్డుపడుతుందని చెప్పొచ్చు. క్రెడిట్ కార్డుల్ని కొన్నింటిని తొలుత ఫ్రీగానే ఇస్తున్నప్పటికీ తర్వాత మళ్లీ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఏడాదికి కనీసం నిర్ణయించిన ప్రకారం ఖర్చు చేయకుంటే ఈ ఛార్జీలు వసూలు చేయొచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉంటాయనేది తెలుసుకుందాం. చాలా వరకు క్రెడిట్ కార్డుల్ని తీసుకునేటప్పుడు సైన్ ఇన్ ఛార్జీలు లేదా మెంబర్షిప్ ఛార్జీని క్రెడిట్ కార్డు అప్లికేషన్ సమయంలో తీసుకుంటారు. ఇంకా యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజులు వసూలు చేస్తుంటాయి. ఇది కాలాన్ని బట్టి మారుతుంటుందని చెప్పొచ్చు. నిర్దిష్ట సమయానికి అంటే గడువులోగా బిల్లు కట్టకపోతే అప్పుడు మీరు చెల్లించాల్సిన నగదుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డులకు సంబంధించి ఇది ఎక్కువే ఉంటుందని చెప్పొచ్చు. అందుకే దీనిని తప్పించుకోవాలంటే ఆన్ టైం బిల్ పేమెంట్ చేయాలి. గడువులోగా కట్టకుంటే లేట్ పేమెంట్ ఫీ పడుతుంది. నిర్దిష్ట పరిమితికి మించి క్రెడిట్ కార్డును వాడితే ఓవర్ లిమిట్ ఛార్జీని వసూలు చేస్తుంటాయి. క్రెడిట్ కార్డుల నుంచి క్యాష్ కూడా తీసుకోవచ్చు. ఈ క్యాష్ అడ్వాన్స్ ఫెసిలిటీ వినియోగిస్తే ఇక్కడ నగదు మొత్తంపై 2.5% వరకు ఛార్జీ పడొచ్చు. ఇంకా వీటితో పాటుగా ఫారెన్ ట్రాన్సాక్షన్ ఛార్జీని కూడా విధిస్తుంటాయి. మీ క్రెడిట్ కార్డు పోగొట్టుకున్నా లేదా డ్యామేజ్ అయినా ఇక్కడ క్రెడిట్ కార్డును మరొకటి బ్యాంక్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు రీప్లేస్మెంట్ కింద కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డుల్లో ముఖ్యంగా జీఎస్టీ పడుతుంది. ఇక్కడ యాన్యువల్ ఫీజుపైన, ఈఎంఐలపైన, అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజుపైన అదనంగా జీఎస్టీ చెల్లించాలి. అందుకే క్రెడిట్ కార్డుల్ని తీసుకునే ముందుగానే దానికి సంబంధించి ఎలాంటి ఛార్జీలు ఉంటాయనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండాలి.